అందరికీ నమస్కారం. హిందూ జనజాగృతి సమితి తరపున జూలై 21వ తేదీన ఆదివారం సాయంత్రం 5 గంటలకి కాచిగూడ స్టేషన్ రోడ్ లో ఉన్నటువంటి భద్రుకా కాలేజ్ ఆడిటోరియంలో గురు పూర్ణిమ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. బంధువులారా, గురు పూర్ణిమ ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత మహత్వపూర్ణమైనటువంటి ఒక మహోత్సవం. మనమందరూ కూడా దీపావళి, దసరా, సంక్రాంతి వీటన్నిటిని కూడా ఎంతో ఉత్సాహంగా మన పరివారంతో పాటు మనము ఆచరణ చేసుకుంటాం. కానీ గురు పూర్ణిమ మహోత్సవాన్ని మనమందరూ కూడా అంతగా పట్టించుకోము. బంధువులారా, గురు పూర్ణిమకి చాలా మహత్వం ఉంది. దీన్ని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. వ్యాస మహర్షుల వారిని ఆది గురువు అని కూడా అంటారు. 18 పురాణాలు, భాగవతము, మహాభారతము వీటన్నిటిని కూడా మానవాళికి అందించినటువంటి వ్యాస మహర్షుల వారు. అలాగే ఎప్పుడైతే ధర్మం పైన దాడి జరిగిందో అప్పుడు దుర్జనుల సంహారము చేసి ధర్మ సంస్థాపన చేసినటువంటి వాళ్ళు కూడా గురు శిష్య పరంపర. రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి ఉండొచ్చు, సమర్థ రామదాస స్వామి, శివాజీ మహారాజ్ ఉండొచ్చు, హరిహర బుక్కరాయలు మరియు విద్యారణ్య స్వాముల వారు ఉండొచ్చు. ఇలా మనము చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇలా ఈ రోజు మనము హిందువుగా ఉంటున్నామంటే, మన హిందూ సంస్కృతి, మన హిందూ ధర్మము ఇప్పటికీ కూడా మిగిలి ఉంది అంటే అది కేవలము గురు శిష్య పరంపర మనకు ఇచ్చినటువంటి భిక్ష. ఇలాంటి గురు శిష్య పరంపరని తలుచుకుని కృతజ్ఞత తెరుచుకునేటువంటి రోజంటే గురు పూర్ణిమ మహోత్సవం. హిందూ జనజాగృతి సమితి తరపున ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో అద్భుతమైనటువంటి ఒక ప్రవచన కార్యక్రమము, అలాగే హిందూ ధర్మము, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచరణ, రాష్ట్రము, ధర్మము వీటికి సంబంధించినటువంటి గ్రంథ ప్రదర్శిని, ఫ్లెక్సీ ప్రదర్శినితో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భద్రుకా కాలేజ్ ఆడిటోరియం, రైల్వే స్టేషన్ రోడ్, కాచిగూడ, జూలై 21 సాయంత్రం 5 గంటలకి. మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి 9951022282.